హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. కొన్ని విద్యా మరియు ఉద్యోగ సమాచారాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొన్ని గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేస్తాం. సో కంపల్సరీ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోను లైక్ చేయండి. ఫస్ట్ అయితే చాలామంది మిత్రులు వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే అందించండి. రెగ్యులర్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, రెగ్యులర్గా అందిస్తూనే ఉన్నా. మీరు చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. ఈ టెస్ట్ సిరీస్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసుకోవడానికి, దానిపై ఎగ్జామ్ ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనేది రాసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నటువంటి యాప్. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్గా ఉంది. సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకుని మిత్రులు ఉంటే కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి. మరో హెడ్డింగ్ చూడండి, ఇదేం టెట్ గురు, బోధించే సబ్జెక్ట్ ఒకటి, టెట్ సిలబస్ మరోటి, పరీక్ష విధానంపై ఉపాధ్యాయుల అభ్యంతరం, డిఎస్సి తరహాలోనే నిర్వహించాలని డిమాండ్, సమీక్షకు కమిటీ వేయాలని విజ్ఞప్తి. ఈ నెల 21న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకి ఇప్పుడు టెట్ పరీక్ష పెద్ద సవాల్గా మారింది. తాము బోధించే సబ్జెక్టుకు సంబంధం లేని అంశాలపై ప్రశ్నలు రావడంతో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న టీచర్లు అర్హత సాధించలేకపోతున్నారు. 2 ఏళ్లలోపు టెట్ తప్పనిసరిగా అర్హత సాధించాలని గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో టెట్ పరీక్ష రాయాలనుకుంటేనే టీచర్లు తలలు పట్టుకుంటారు. పరీక్ష విధానం, సిలబస్లో మార్పులు చేసి బోధించే సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నలు అడగాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తారు. ఇక చెప్పేదొకటి, రాసేదొకటి. టెట్ పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఎడ్జిటీలకు ఉంటుంది. వీరందరూ ఒకే పేపర్ రాస్తారు. వీరికి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు, గణితం, సైన్సు, సోషల్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. డిఎడ్లో నేర్చుకున్న సైకాలజీ, మెథడాలజీ ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు విద్యా కమిటీలు, విద్యా హక్కు చట్టం, మూల్యాంకనంపై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు గాను బీసీ అభ్యర్థులకైతే 75, ఓసీ అభ్యర్థులకైతే ఇక్కడ 90, ఎస్సీ అభ్యర్థులకైతే 60 మార్కులు పాస్. ఎస్సీ ఎస్టీలకు ఎవరికైనా 60 మార్కులు పాస్ కావు. పేపర్ 1లో పెద్దగా వివాదం ఏమి ఉండదు. 8వ తరగతిలోపు ప్రశ్నోత్తరాలు ఉంటుంది కాబట్టి. పైగా సర్వీస్ టీచర్లు తమ బోధనలో అన్ని సబ్జెక్టులు బోధిస్తారు. కానీ వివాదం అంతా పేపర్ 2లోనే. స్కూల్ అసిస్టెంట్ గణితం టీచర్కు పేపర్ 2లో బయాలజికల్ సైన్స్ ప్రశ్నలు ఇస్తే ఏ విధంగా రాస్తారు? అలాగే హై స్కూల్ స్థాయి తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్నలు అడుగుతారు. దీంతో టీచర్లు తీవ్ర ఇబ్బంది పడుతారు. ఇక స్కూల్ అసిస్టెంట్లో బయాలజీ టీచర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరికి హై స్కూల్ స్థాయి గణితం ప్రశ్నలు ఇస్తుండడంతో అధిక శాతం ఉపాధ్యాయులు పరీక్షలు తప్పుతున్నారు. అంతేకాకుండా తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. ఈ విధంగా మొత్తానికైతే రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మొన్న జరిగిన జూన్లో నిర్వహించిన టెట్ పరీక్షలో 23,623 మంది పరీక్షకు హాజరైతే 8,809 మంది ఉత్తీర్ణులయ్యారు. అదే సమయంలో నిరుద్యోగులు 91,405 మంది పరీక్ష రాస్తే 41,735 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇంకా భాషా పండితుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. భాషా పండిత పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. లాంగ్వేజ్ పండిట్ తెలుగు, హిందీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బోధించే వారికి తమ సబ్జెక్టుతో సంబంధం లేకుండా పేపర్ 2లో మ్యాథ్స్, సోషల్ పరీక్షలు రాయాలనే నిబంధన ఆందోళనకు గురిచేస్తుంది. తాము బోధించే సబ్జెక్టుల నుంచి గణితం, సైకాలజీ, సైన్సు, సోషల్కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారని వాపోతున్నారు. అసలు మెయిన్గా డిమాండ్ ఏంటంటే, నెక్స్ట్ మనకు 21వ తారీఖు రోజు ఇవ్వబోయే నోటిఫికేషన్లో సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఎగ్జామ్ పెడతాంటారు కదా. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు టెట్ నిర్వహణలో మార్పులు చేయాలని కోరుతున్నారు. టెట్ పరీక్షను దృష్టిలో పెట్టుకొని నిర్ణీత కాల వ్యవధిలో టీచర్లకు ఆయా సబ్జెక్టులో రిఫ్రెషింగ్ కోర్సులు నిర్వహించే తప్ప ఈ పరిస్థితిలో మార్పు ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిఫ్రెషింగ్ కోర్సులు టీచర్లకు వారి సబ్జెక్టులో కూడా సానబట్టినట్టు అవుతుందని చెబుతా ఉన్నారు. మొత్తం మీద ఇదైతే చాలా ఆలోచించదగ్గ విషయం. మరో హెడ్డింగ్ చూడండి, పోలీస్ నియామకాలు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు, పేపర్ లీకేజీకి తావు లేకుండా పారదర్శక నియామకాలు, రిక్రూట్మెంట్, ట్రైనింగ్, కంప్యూటర్ సేవలపై సమీక్ష. డీజీపీ గారు నిన్న పెట్టినటువంటి మీటింగ్లో 2022-23లో రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పోలీస్ నియామకం జరిగింది. 16,654 పోస్టులకు
ప్రస్తుతం 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు, 1743 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు, ఫింగర్ ప్రింట్ విభాగంలో కొన్ని పోస్టులు అయితే దానికి సంబంధించి ఇంకా కొనసాగుతుంది. తొలిసారిగా చేపట్టిన ఫింగర్ ప్రింట్ నియామకాలు 60 పోస్టులకు 57 మంది ఎంపికయ్యారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో చేపట్టిన సంస్కరణలపై కూడా సమావేశంలో చర్చించారు. నెక్స్ట్ రాబోయే 7437 ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక మీటింగ్ అయితే జరిగింది. నెక్స్ట్ కూడా సేమ్ పేపర్ లీకేజీకి తావు లేకుండా రిక్రూట్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ, కంప్యూటర్ సేవలు కానీ క్లియర్గా నీట్గా జరగాలనే ఉద్దేశంతో. సో తొందరగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మిత్రులు, పోలీసు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న మిత్రులకైతే ఇది శుభ పరిణామం. ఎన్ఐసిఎల్లో అసిస్టెంట్ పోస్టులు మొత్తం 500 పోస్టులు ఉన్నాయి. దీనికి 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభమైనాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఏజ్ ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 7వ తారీఖు లాస్ట్ డేటు. ఇక మరో జాబ్ నోటిఫికేషన్ చూస్తే ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయి, 52 పోస్టులు. ఈ పోస్టు పేరు జియాలజిస్ట్ ఇంజనీర్ లెవెల్ 1కి సంబంధించి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. 27 ఏళ్ళు గరిష్ట వయోపరిమితి. జూలై 31 ఈ నెల లాస్ట్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఐజీసీఏఆర్లో అప్రెంటిస్షిప్ ఖాళీలు ఉన్నాయి. ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ అటానమిక్ రీసెర్చ్ అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 200 ఖాళీలు ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్షిప్ 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 19 లాస్ట్ డేటు. ఇక మన జరిగిన తెలంగాణ క్యాబినెట్లో మెయిన్గా మనకు ఉద్యోగం సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 29 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ 1900 పోస్టులు డిఎల్కి సంబంధించి ఖాళీలు ఉన్నాయి. మళ్ళీ 29 పోస్టులు ఇందులో యాడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి కూడా తొందరలో నోటిఫికేషన్ వస్తుంది, మిత్రులు గమనించాలి. ఇక కోరుట్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు జూనియర్ కాలేజీల్లో తాత్కాలిక పద్ధతిలో అధ్యాపకుల పోస్టులు జరుగుతున్నాయి. ఖాళీల్లో మెట్పల్లి బాలికల పాఠశాలలో టీజీటీ హిందీ, బాలుర పాఠశాలలో పీజీటీ ఆంగ్లం, జగిత్యాల బాలికల పాఠశాలలో టీజీటీ హిందీ, గొల్లపల్లి బాలికల పాఠశాలలో పీజీటీ బాటనీ, మేడపల్లి బాలుర పాఠశాలలో పీజీటీ ఇంగ్లీష్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు కోరుట్లలోని కల్లూరు రోడ్ గురుకులంలో దరఖాస్తు చేసుకోవాలి. డెమో ద్వారా దీన్ని ఎంపిక జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లకు నియామకం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మొత్తం కంప్యూటర్ నిర్వహణ కోసం 299 కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకుంటున్నారు. జిల్లా వారీగా కంప్యూటర్స్ అందుబాటులో ఉన్న స్కూళ్ళ సంఖ్య సిద్దిపేటలో 177, సంగారెడ్డిలో 179, మెదక్లో 19, వికారాబాద్లో 23 ఉన్నాయి. దీనికి కూడా త్వరలో నోటిఫికేషన్ వస్తుంది, రెడీగా ఉండండి. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రూరల్ నియోజకవర్గంలో 29 ప్రీ ప్రైమరీ స్కూళ్ళు మంజూరైనాయి. టీచర్లు ఆయాల నియామక ప్రక్రియ ముగిసిన వెంటనే తరగతులు ప్రారంభమైతే మెరిట్ లిస్టు త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరు మండలంలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలు పూర్తయినాయి. గతంలో ఇచ్చిన మెరిట్ లిస్టును రద్దు చేసి మళ్ళీ ఇంటర్వ్యూ నిర్వహించడంపై అభ్యర్థులు కొంత గందరగోళం అయితే ఉంది. ఇక ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్లో వచ్చే సబ్జెక్టుల వారిగా వెయిటేజ్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఉంది, ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక దోస్తుకు సంబంధించి స్పెషల్ ఫీజ్ షెడ్యూల్ అయితే నడుస్తూ ఉంది. 20 నుంచి 26 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 27 తారీఖు ఉంటుంది. సీట్ అలాట్మెంట్ 30 తారీఖు ఉంటుంది. ఇక రిపోర్టింగ్ అనేది 30 నుంచి ఆగస్టు 1 వరకు ఉంది. ఇక పాలమూరు వర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు. పాలమూరు వర్సిటీ క్యాంపస్ అనుబంధ కాలేజీల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లా, ఇంజనీరింగ్, పీజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, ఇంగ్లీషు, ఎంబీఏ ఈ విభాగాల్లో గంటల ప్రాతిపదికన పనిచేయనికే పిహెచ్డి, నెట్, సెట్ అర్హత కలిగిన అభ్యర్థులు వర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. ఇక మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామ సమీపంలో కేజీబీవీ బాలికల విద్యాలయంలో రాత్రి విధులు నిర్వహించేందుకు మహిళా వాచ్మెన్ పోస్టుల భర్తీకి 19లోగా ఈ రోజులోగా అప్లికేషన్ చేసుకోవాలని ఎంఈఓ గారు చెప్పారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. జూన్ 30 నాటికి 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, 7 వరకు బోనంఫైడ్, ఎస్ఎస్సి ధ్రువపత్రం ఉంటే తీసుకొని పోయి అక్కడ అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.